गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय। మీరు ఎన్నో 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 కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ రోజు మీకు గురుదేవుల దర్శన భాగ్యం దక్కుతోంది. జ్ఞానం అనేది గురుదేవులు చెప్తారు, మనకి బయట నుంచి వచ్చేది కాదు, మన లోపల నుంచి వస్తుంది. గురుదేవుల జీవితం మనం గమనిస్తే ప్రతి విషయంలోనూ మనకి ఏదో నేర్పిస్తూనే ఉంటారు. మానవ దేహంతో జన్మించి మానవ ధర్మం ప్రకారం ఆయన నడుచుకుంటున్న మహాయోగి శ్రీ జీవేశ్వర యోగి వారు. ఆయన సమక్షంలో ఉండడం మనందరి అదృష్టం. మనము గణేష్ వాంకర్ అనుభవం విందాం. అందరికీ శుభోహం అండి. నా పేరు గణేష్ అండ్ నేను మాది కొరట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని యాక్చువల్గా. అయితే నాకు ఫస్ట్ నుండే మెడిటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేశా, లెవెల్ 5 కూడా కంప్లీట్ చేశాను. ఈ డ్యూరేషన్లో చాలా మిరాకిల్స్ జరిగినాయి. చాలా అంటే ఇక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయినాయి మిరాకిల్స్ కూడా. సో నా మేజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కల్పతరు. లాస్ట్ టైం ఎంసెట్ అయింది, మొన్ననే ఎంసెట్ అయింది. సో నేను సరిగ్గా చదవలేదు. డైరెక్ట్గా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. వెళ్ళిపోయినా సిస్టమ్ ముందు కూర్చున్నా, కళ్ళు మూసుకొని స్టార్టెడ్ డూయింగ్ కల్పతరు చేసా. ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా అండి. క్వశ్చన్ చేసి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ఆ 4 ఆప్షన్స్ నాకు ఆప్షన్ హైలైట్ అవ్వకుండా కనబడుతుంది. ఇక స్టార్ట్ చేసా. క్వశ్చన్ కళ్ళు మూసుకోవాలి, షీల్డ్ వేయాలి, సిస్టమ్కి షీల్డ్ వేయాలి, కళ్ళు తెరవాలి, ఆప్షన్ కనబడుతుంది, ఆప్షన్ పెట్టేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ షీల్డ్, కళ్ళు మూసుకో, ఆప్షన్ కనబడుతుంది, పెట్టేయాలి. సో అన్నీ చేసుకుంటా పోయినా. సో అయిపోయిన తర్వాత ఎంసెట్ కీ రిలీజ్ అయింది. ఇక నేను చూస్తా పోతున్నా, అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. కరెక్ట్ అవ్వకుండా పోతుంటే నాకు భయం పట్టింది, అరే ఇక్కడ స్టేట్ ఫస్ట్ వస్తానేమో అని. ఓకే, ఏం చదవలేను కదా. సో గురుగారు కూడా స్టేట్ ఫస్ట్ చేయలేదు. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ నాకు బిలో 20,000 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ కాలేజ్ నౌ. ఆ రోజు కీ రిలీజ్ అయింది. నాకు ఫస్ట్ టైం నేను ఎమోషనల్గా నా కళ్ళ నుంచి నీళ్లు కారుతాయి. లెవెల్ 5 కంప్లీట్ చేసిన తర్వాత నా అయిపోయి 16 months ఏమో అవుతుందండి. అప్పటి నుండి ఐ స్కిప్ ఓన్లీ 3 days మెడిటేషన్ చేయకుండా ఆపేసిన. అంటే దాట్ మచ్ కనెక్టెడ్. ఎట్లా అంటే నీకు వస్తుందా వస్తలేదా, నీకు ఆ స్టేట్ వస్తలేదా కాదు, గురుగారు చెప్పారు చేయమని చేయాలి అంతే. దీన్ని వదిలి నేను వెళ్ళలేను. అంటే ఐ కెనాట్ ఇమాజిన్ మై ఫ్యూచర్ వితౌట్ దిస్. దాట్ మచ్ కనెక్టెడ్. సాధన చేద్దాము అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చిన్న సీక్రెట్, అలా ఎలా జరుగుతుందండి? నిజంగా జరుగుతుందా? ఎంతమంది నమ్ముతున్నారు అది కరెక్ట్ అని? అబ్బా, మిరాకిల్స్ హ్యాపెన్ వెన్ యూ బిలీవ్ ఇన్ దెమ్. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతాయి, తప్పనిసరిగా జరిగి తీరుతాయి. అలా కొన్ని వేల ఎక్స్పీరియన్స్లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇంకొక అనుభవం చూద్దాము. నా పేరు హనుమంత్ రెడ్డి, హెచ్ఎంటీ హిల్స్, జేఎన్టీయు, కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంటాను. 3 years బ్యాక్ నేను ఎస్కేఎస్లో జాయిన్ అయినాను. మహాశివరాత్రి రోజు ఒక సాధకులు నన్ను తీసుకొని వచ్చారు. ఆ రోజు శక్తిపాతం ఇచ్చారు గురువుగారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక హాస్పిటల్ లేదు, జ్వరం లేదు, ఏం లేదు, మంచి హ్యాపీగా హెల్తీగా ఉన్నాము. గురువుగారు శివరాత్రి రోజు శక్తిపాతం ఇస్తారు. మీకు ఏదన్నా కోరిక ఉంటే కోరుకోండి అయిపోతుందని చెప్తే నేను ఇల్లు కావాలని కోరుకున్నాను. శక్తిపాతం ఇచ్చిన 1 year లోపలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడం జరిగింది.
అంతేకాకుండా మళ్ళీ ఒకసారి శక్తిపథానికి కారు కావాలని కోరుకున్నాను. మంచి కారు, గేరు అవన్నీ రావని చెప్తే గురువుగారు ఆటో గేరు కారు కూడా వచ్చింది. 8వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు. అటుగా అంటే దీనికి అంతటి గురువుగారిని నమ్మి మనం కరెక్ట్ చేస్తే మనకు గురువుగారు ఏది ఇవ్వాలనో అది కరెక్ట్గా ఇస్తాడనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ హనుమంత్ రెడ్డి గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గురుదేవుల లైఫ్ స్టోరీ, ఆయన జీవన ప్రయాణం సరికొత్తగా ఈరోజు మనము ఆయన లైఫ్ స్టోరీ చూడబోతున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. సాక్షాత్ శివస్వరూప శ్రీ జీవేశ్వర యోగి మహారాజుకి శ్రీ జీవేశ్వరుల దివ్య కథ. ఒకనాడు వారి పాఠశాలకి ఒక సాధు పుంగవుడు విచ్చేసి పిల్లలందరికీ ధ్యానం చేయటం నేర్పించారు. ఒకరోజు ఉదయం ధ్యానంలో కూర్చున్న గురువుగారు ఎవరో తనని కుదిపి లేపుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచేసరికి తనని ఆశ్చర్యంగా చూస్తున్న టీచర్స్, పిల్లలు చుట్టూ కనిపించారు. ఆ ఆశ్చర్యానికి కారణం తను 4 గంటల నుంచి బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి స్థితిలో ఉండిపోవడమే. తాను ఎలా అన్ని గంటలు బాహ్య ప్రపంచం మర్చిపోయి కూర్చుండిపోగలిగాను అని తెలుసుకోవాలనే జిజ్ఞాస తీవ్రతరమైంది. గురువుగారి తీవ్రతరమైన అంతర్మథనం ఆయనను 13 సంవత్సరాల వయస్సులో ఎవ్వరూ ఊహించని సాహసం చేసేందుకు పురికొల్పింది. ఒకానొక నాడు ఈశ్వర సాక్షాత్కారమే పరమావధిగా సంకల్పంబూని చేతిలో రూపాయి లేకుండా శ్రీశైలం వెళ్లే బస్సు ఎక్కేశారు. మరుసటి రోజు పక్కన పడి ఉన్న ఒక చిన్న కీటకాన్ని అరచేతిలో తీసుకుని ప్రాణం ఉందో లేదో గమనించమన్నారు. దానిని తీక్షణంగా గమనించి ప్రాణం లేదని ధృవీకరించారు. అప్పుడు పరమ గురువులు ఆ జీవిపై పసుపు కుంకుమను చల్లి గుప్పిట ముయ్యమన్నారు. ఆశ్చర్యం! జీవి చేతిలో నుంచి ఎగిరిపోయింది. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సామాన్యులు కారని ఉపదేశం ఇవ్వమని కోరారు. శ్రీశైల మల్లన్న సాక్షిగా గురువుగారికి మహోత్కృష్టమైన గురూపదేశం జరిగింది. అందరూ రాత్రి భోజనాలు చేసి విశ్రమించాక అప్పుడు రాత్రి 10 గంటలకు మొదలయ్యేది గురువుగారి సాధన. 2 నుంచి 4 గంటల పాటు సాధన చేసేవారు. వారి సాధన తీవ్రతరమవుతున్న కొద్దీ వారికి చాలా అతీత శక్తులు సిద్ధించడం జరిగింది. పరమ గురువుల ఆదేశం మేరకు సకల మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి 2017వ సంవత్సరంలో శివకుండలిని సాధనకి సృష్టికర్త అయ్యారు. అందరికీ శివోహం. 8 సంవత్సరాలు. ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది జరిగింది. దీంట్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహాద్భుతాలు చూడడము, అలాగే ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన మార్పులను గమనించడమే కాకుండా వాళ్ళ యొక్క జీవితాలు సంపూర్ణంగా ఒక సాధనకి ముందు, సాధనకి తరువాత అనే విధంగా వాళ్ళ జీవితాలు మారడం, అలాగే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ని మార్చుకోవడం, ఎన్నో వేల లక్షల మంది ఈ యొక్క SKS ద్వారా జరగడం అనేది ఈరోజు చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఒక చిన్న ఆలోచనతో మొదలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక 2017వ సంవత్సరంలో ఒక వినాయక నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి అరౌండ్ 11 గంటలకు నేను గుడిమల్కాపూర్ సర్కిల్ దగ్గర కూర్చొని ఒక సంస్థని స్థాపించాలని అనుకోవడం. దాని తర్వాత కొన్ని వందలు, వేలు, కొన్ని లక్షల మంది వరకు ఈ సంస్థ వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పును తీసుకురావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు అంటే గత 8 సంవత్సరాలుగా నాలో మారింది ఒకటే, ఒక తపన బెస్ట్గా ఎలా ఇవ్వాలి అని. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉదాహరణకి
ఒక 100 మంది స్టూడెంట్స్. సో ఈ 100 మంది నా దగ్గర నేర్చుకోవడానికి వస్తే ఈ 100 మందికి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే ఉద్దేశంతో నేను నేర్పిస్తాను. సో సెకండ్ ర్యాంక్ రావాలి అనే థాట్ కూడా ఉండకూడదు. అంటే అంత కమిట్మెంట్తో నేను ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే కమిట్మెంట్తో ఈ యొక్క కోర్సెస్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఎక్కడి నుంచి డీవియేట్ అవ్వకుండా ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇవ్వాలి అనేదే నా ఉద్దేశం. సో ఈ ఎస్కేఎస్ అనేది యూనివర్స్లోనే ఒక అద్భుతమైన మోక్షాన్ని ఇచ్చే మార్గంగా నేను భావిస్తున్నాను. నాకు ఎలా ఉంటుందంటే ఈ సంస్థ అనేది కలియుగాంతం వరకు, ప్రళయం వచ్చేంత వరకు ఉండాలి అనేది నా ఉద్దేశం. సో అప్పటి వరకు ఎన్నో లక్షల కోట్ల మందికి ఈ యొక్క మోక్ష మార్గాన్ని దీని ద్వారా మనము అందించాలి. అలాగే ఎస్కేఎస్లో కేవలం సాధకులు వాళ్ళ సాధన మాత్రమే వాళ్ళ యొక్క అర్హత అయి ఉండాలి, కానీ మిగతా ఏది ఉండొద్దు, ఏది కాదు అనేది నా ఆలోచన. సో నేను చాలా అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత సిన్సియర్గా, ఎంత బెస్ట్గా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అంత బెస్ట్గా మీరు తీసుకోండి. చాలామందికి ఆన్లైన్లో కూడా చాలా అద్భుతాలు జరుగుతుండొచ్చు. కల్పతరు కాబట్టి కావచ్చు, లేకపోతే లెవెల్ 1 to లెవెల్ 4 కావచ్చు, లేకపోతే నవరాత్రి టు శివరాత్రి దీక్షలో కావచ్చు. సో ఏదైనా కావచ్చు. సో నా యొక్క ఉద్దేశం ఒకటే, మీ జీవితంలో నేను గనక మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, మీకు హ్యాపీనెస్ ఇవ్వగలిగితే, మీరు సాధన ద్వారా మీకు పీస్, ప్రశాంతత కలిగితే, మీరు జీవితాన్ని చూసే దృక్పథం కనుక మీరు మార్చుకోగలిగితే, మీరు అదే నాకు ఇచ్చే అతిపెద్ద గురి దక్షిణ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దట్ నేను చెప్పేది కూడా చాలా అద్భుతమైన ఒక సాధన. సో మీరు దాన్ని సిన్సియర్గా మీరు చేయండి. సో గివ్ ఇట్ సమ్ టైమ్. సిన్సియర్గా ప్రతిరోజు చేయండి. ఎలా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వారో చూద్దాం. ఓకే, ఎప్పుడు లైఫ్ అనేది మనకు కొత్తగా పరిచయం చేస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మై ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ అథెంటిక్. అంటే ఏదైతే నిజమైన కుండలిని సాధన మన ఋషులు మహర్షులు అది ఇచ్చారో అది ఈ కలియుగంలో మనం చేయగలగాలి. దాట్స్ ఇట్. సో ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బీ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కేఎస్. సో గుర్తుపెట్టుకోండి, ఆన్ దిస్ 8th anniversary ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో బెస్ట్గా ఉందాం, అందరూ హ్యాపీగా ఉండండి. అయితే ఈరోజు 8th anniversary సందర్భంగా మనం ఎంతో భావుకతతో రాసిన ఒక అద్భుతమైన సాంగ్ని లాంచ్ చేసుకుందాం ఇప్పుడు. గురుదేవా జీవేశ్వరా ఓ జీవేశ్వరా, నీ నామములో ఉంది మోక్షద్వారం. పామరుడై చెడిపోకురా, నీ స్మరణలో పుట్టే వెలుగులరా. అన్నదమ్ములు ఆత్మతో రారురా, బంధువులు స్మృతి వదిలిపోతారురా. జీవేశ్వర నామమే తీరము, దీనజనులకు అది పదమురా.
సో ఎప్పుడు ఏదున్నా సరే నాకు మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందరము ఒక 5 minutes మెడిటేషన్ చేద్దామా? రెడీ? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది ఎలా ఉండాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది, రివర్స్ కొడుతుంది, పట్టుమని వెళ్ళిపోతుంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాం కదా. ఒక్కొక్కసారి అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. సో లైఫ్ కూడా అంతే. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్. సో ఐ బిలీవ్ దట్. సో ఈ యూనివర్స్ అనేది ఒక పెద్ద ల్యాబొరేటరీ అని నేను బిలీవ్ చేస్తాను. సో ఎప్పుడు ఐ డోంట్ బిలీవ్ లైక్ ఏదో కష్టపడి ఐఏఎస్లో ఐపీఎస్లో కష్టంగా నేర్చుకోవడం అనేది నా ఉద్దేశం కాదు. మోక్ష సాధన కూడా హ్యాపీగా ఎంజాయబుల్గా, అంటే లైక్ ఇట్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ థింగ్. సో అందరూ మీరు కూడా ఈ యూనివర్స్ని ఒక ల్యాబొరేటరీగా ఫీల్ అవ్వండి. మీ జీవితాన్ని ప్రతిరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. ఓకే, రెడీ? సో అందరు ఒక్కసారి లేచి రిలాక్స్ అయి కూర్చోండి. ఇందాకటి నుంచి ఒక బుడతడు నా బుర్ర తినేస్తున్నాడు గురుగారు. శ్రేయ అంటే ఎక్స్పీరియన్స్ ఉందంట గురుగారు. గురువుగారుని ప్రే చేసుకుంటే ఏదో అద్భుతం జరిగిందంట. ఒక్క నిమిషం ఆగు, తొందరొద్దు, మైక్ ఇస్తా, ఒక్క నిమిషం. మామూలుగా పెద్దవాళ్ళకన్నా స్టేజ్ ఫియర్ ఉంటుందేమో. ఎప్పుడు చెప్పేద్దామన్నా హడావిడిలో ఉండు. గురుగారు నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకో తెలుసా, గురుగారు నాకు ఒకసారి ఫ్రాక్చర్ అయింది. గురుగారు అస్సలు అడగకుండానే హీల్ చేసేసారు. మెడిటేషన్ చేస్తే నేను రోజు నా బాడీలో పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అయిపోయింది. కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో తేల్చి పడేసి. భగవంతుడితో మనం ఎలా కనెక్ట్ అవుతాము అంటే ఆ బంధం తల్లిగానో తండ్రిగానో సోదరుడిగానో అన్నగానో ఫ్రెండ్గానో అని. నా ఫ్రెండ్ ఏం కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు అసలు. వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దట్ బాయ్. గాడ్ బ్లెస్ యూ మై. యువర్ పేరెంట్స్ ఆర్ సో బ్లెస్డ్. యువర్ పేరెంట్స్ ఆర్ బ్లెస్డ్. ఎట్లుండాలి లైఫ్, ఎట్లుండాలి, ప్రతిదాన్ని ఎట్లా ఫీల్ అవ్వాలి. లంచ్లో అందరూ ఆకలిస్తున్నా అంటే ఆకలేయట్లేదు, థ్రిల్గా ఉందన్నారంట గురుగారు వీళ్ళందరూ. పెట్టాల్సింది లేకుండా ఇంకా థ్రిల్ ఉండేది. మెడిటేషన్ టెస్ట్లో కూర్చునేటప్పుడు గురుదేవులు ప్రతి ఒక్కరిని ఎంత సిన్సియర్గా అంటే ప్రతి ఒక్కరిని ఆయన అబ్జర్వ్ చేస్తారు. నేను 2017 అక్టోబర్ 29th ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో 5 అవుతుంది, బయట కూర్చొని ఉన్న టెన్షన్గా చూస్తున్నా. సో ఒక్కరు కూడా రాలేదు.